తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో, ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తాయి ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావం ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉంది? తప్పకుండా. మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మే మాసం అంతా కొంచెం వీళ్ళకి ఒక టెస్టింగ్ పీరియడ్ టైం అనమాట. ఎంత పరీక్షిస్తుంది అంటే పరీక్షాకాలం ఎందుకు చెప్పామంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, తర్వాత ఇంట్లో ఉండే గృహిణులకి, విద్యార్థులకి అందరికీ కూడా ఒక పరీక్షాకాలం అన్నమాట. ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్క్ వీళ్ళకి మైండ్లో వస్తుంది. మారుదాం ఉద్యోగం, కానీ మారితే ఎలా ఉంటాం, వెళ్ళాం కొత్త ప్రదేశం, వీళ్ళు ఊహించిన దానికంటే డిఫరెంట్గా జరుగుతుంటాయి. వీళ్ళు ఒక ఉద్యోగం ఈ ప్లేస్లో వస్తుందో కన్ఫర్మ్ అయిన వాళ్ళకి, లేదంటే ఈ ఊర్లో కాదు వేరే ఊర్లో మీకు ఆ పోస్టింగ్ వస్తుంది, ఇంకా ఆ ఊర్లో ఎలా ఉంటుంది, ఏం చేస్తాం, ఇలాంటి ఒక పరీక్షాకాలం అనమాట. వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. అలాగే వ్యాపారస్తులకి కాస్త ఎక్స్పెండ్ చేద్దామంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెండ్ చేసే వాళ్ళు వస్తారు రావడంతో. సో వీళ్ళు నమ్మచ్చా నమ్మలేమా, వెళితే బాగుంటుందా బాగుంటుందా, ప్రతిదీ ఒక పరీక్షాకాలం లాగా ప్రతి విషయంలోనే వీళ్ళ సమస్య అనేది కొంచెం అనిపిస్తుంటుంది. అయితే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, తిరుగుండదు, బాగుంటుంది. గురువు అందులోకి వస్తున్నారు కదా మే 18 నుంచి అని చెప్తున్నారు, కానీ బాగుంటుంది. కానీ గురువు అప్పుడైతే మిథున రాశి వచ్చే వరకు పరీక్షాకాలం. ఎప్పుడైతే మిథునంలో గురువు వస్తాడో అక్కడి నుంచి వాళ్ళకి ఆ పరీక్షాకాలం నుంచి నార్మల్ స్థితికి వచ్చినప్పటికీ కూడా ఇంకాస్త స్తంభన జరుగుతూనే ఉంటుంది. కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో పని. వాళ్ళు ఏవైతే చేస్తున్నారో ఉద్యోగాలు, వ్యాపారాలు, వాటి నుంచి మార్పు అనేది చేయకూడదు. అలా చేసుకుంటూనే వెళ్ళాలి. ఇవి చేసుకుంటూ వెళ్తేనే వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. చూడడానికి కాస్తంత లేదు మాకు అంత ఫలితం రావట్లేదు కనుక మేము మారుస్తున్నాం అని అనుకుంటే ఏం అక్కడ. అలాగే కొంతమంది ఉద్యోగాలు నేను మారితే బ్రహ్మాండంగా ఉంటుంది, నేను ఇక్కడి నుంచి మారాలి, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇక్కడ ఉద్యోగం, ఈ ఉద్యోగం వదిలేసి నేను కొత్త ఉద్యోగానికి వెళ్తే కొత్త ఉత్సాహంతో వస్తుందని కాదు. ఇక్కడున్న గౌరవం, ఇక్కడున్న మర్యాద దానికంటే తక్కువే అవుతుంది అక్కడికి వెళ్తే. ఇప్పుడున్న కాలంలో మారకుండా ఉండడం, ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటే గురువు ఎప్పుడైతే ఈ స్థానంలోకి మిథున రాశిలోకి వస్తున్నారో మే 18 తర్వాత అప్పటి నుంచి వీళ్ళకి వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తారో అక్కడ గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఈయన చేశారు, ఆయన చూసి నేర్చుకోండి అని చెప్పి రేపు బాసే వాళ్ళని పొగిడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వదిలేసి వెళ్ళిపోతే ఆ స్థానం అనేది వీళ్ళకి రాదు, ఆ ఫలితం అనేది రాదు. తర్వాత వీళ్ళకి కర్కాటక రాశిలో కుజుడు. కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో కాసంత మనస్పర్ధలు, ఏదో ఒక రకంగా ఏదో చీటికి మాటికి కాస్త ఏదో వాదనలు పెరగడం, భార్యాభర్త మధ్యన మనస్పర్ధలు రావడం, అలాగే తల్లిదండ్రులతో మధ్యన తల్లిదండ్రులకి మనస్పర్ధలు రావడం, పిల్లల్లో మనస్పర్ధలు రావడం, అంటే ఇంట్లో అందరూ ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. సో అప్పు చేసినా సరే ఆ డబ్బు మిగలదు, అలా ఖర్చు పెడుతుంటారు. అప్పు చేయకూడదు, అప్పు చేయకుండా ఉందాం అనుకున్నా ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయినా మళ్ళీ డబ్బు తీసి ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఈ ఆటోమేటిక్గా తెలియకుండానే ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి. సో ఆ ఖర్చులు పెరిగినప్పుడు కాస్తంత ఆలోచించి ఖర్చు చేస్తే, మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గి మాట్లాడుతుంటే అవన్నీ సెట్ అవుతాయి. లేకపోతే కాస్తంత
చికాకు అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థి విషయంలో ఏంటంటే బాగా చదువుతాం, బ్రహ్మాండంగా చదివేస్తాం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు ఒక రకంగా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, శ్రద్ధగా, బాధ్యతగా పొద్దున్నే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి చదివితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి. సో, విద్యార్థుల విషయంలో మనం ఇలా చూసుకోండి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ మరి మిథున రాశి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫలితాలలో ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలి, గ్రహస్థితి అనుకూలించాలి అంటే వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి? అన్నిటికంటే ఏంటంటే వాదించుకోకుండా ఉండాలన్న వీళ్ళు. హ్మ్. పరిహారం ఏంటంటే ఎక్కువ వాదనలో జోలికి వెళ్ళకుండా, వాదించుకోకుండా ఒకరికొకరు నీ తప్పేంటి, నీ తప్పని తప్పు ఎవరిది ఉండదు ఇక్కడ. గ్రహస్థితి ప్రభావం వల్ల ఆ పరిస్థితి అలా అందరికీ ఏర్పడుతుంది. ఈ ఓకే. పరిస్థితులు ఏర్పడినందుకు అది మనలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా ఇంట్లో అందరూ సమయస్ఫూర్తిగా పని చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు మంచి జరుగుతాయి. సో, ఓకే. ఇవి మెయిన్ ముఖ్యంగా చేసుకోవాల్సింది. రెండోది ఏంటంటే హ్మ్. ఒక టెంపుల్‌కి వెళ్లి ప్రదక్షిణాలు చేయడమో, గుడికి వెళ్లి రావడమో కాకుండా ఇంట్లో ప్రతినిత్యము ఒక పారాయణలా చేయడం. హుహు. అదొక శ్రీదత్త పారాయణ గాని, శ్రీపాద వల్లభుల చరితామృతం పారాయణ గాని, లేకపోతే సాయిబాబా చరిత్ర గాని, ఏదైనా సరే ఒక పారాయణ ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగతా అందరూ వినడం. హ్మ్. ఇది చేయడం వల్ల ఏంటంటే కాస్త ఆలోచన విధానం అందరిది మార్పు అనేది జరుగుతుంది. సో, అందరూ సమయస్ఫూర్తిగా పనిచేయడం ఆలోచిస్తుంటారు. లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఒకళ్ళకి ఇష్టం లేక, నాకు నీ ఫేస్ చూడడం ఇష్టం లేదంటే, నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదని చెప్పి అని మాట్లాడుకుంటూ అలా పెరుగుతూ ఉంటాయి వాదనలు. అలా పెరగకుండా ఉండాలంటే ఇది చేస్తుండాలి. లేదు చేయలేమండి, మాకు అంత టైం లేదంటారా, చక్కగా పారాయణ వింటూ ఉండండి పెట్టి. ఇది వినడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే. తర్వాత వీళ్ళు ఏం చేయాల్సి వచ్చేది వైశాఖ మాసం. వైశాఖ హ్మ్. మాసంలో వీళ్ళు ఏదన్నా అన్నీ మంచిగా మాట్లాడాలి, మంచి పనులే జరగాలి అనుకుంటే మంచి తీపి పదార్థాలు పంచిపెట్టడం. దానం ఇవ్వడం. దానం ఇవ్వడం. అంటే తీపి పదార్థాలు పంచడం అందరికి. లడ్డు గాని, కోవా గాని ఏవైనా సరే చేసుకొని హ్మ్. తీసుకెళ్ళి గురువారం అన్ని మా బాబా గుడిలో గాని, దత్తాత్రేయ గుడిలో గాని, లేకపోతే బయట రోడ్డు మీద ఈ రోడ్డు సిగ్నల్స్ వచ్చే పిల్లలకు కూడా ఇవ్వొచ్చట. హ్మ్. వాళ్ళకున్న ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలుంటాయి. అంటే వీళ్ళు తయారు చేయాలా? స్వయంగా చేతితో లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చి కూడా ఇవ్వొచ్చా? చేసి ఇస్తే ఇంకా మంచిది. టైం లేకపోతే టైం లేకపోతే తీసుకొని ఇవ్వడం. తీపి పదార్థాన్ని ఎక్కువ పంచుతూ ఉండి ఇంట్లో తీపి విషయాలు, తీపికి సంబంధించిన శుభకార్యాలు, శుభయోగాలు అన్నీ కనిపిస్తున్నాయి. అందుకని వీళ్ళు వైశాఖ మాసంలో ఈ తీపి పదార్థాన్ని పంచడం వల్ల అన్ని మంచి వార్తలు వింటారు. అమ్మ మిథున రాశి వాళ్ళకి చక్కని రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? నెలంతా కూడా ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇంకా ఏ దానాలు చేయాలి అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః. చూసారు కదా! మనకి అమ్మ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది? ఏ దానం చేయాలి అనేది మీరు కూడా ఇవన్నీ పాటించి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు, సందేహాలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే లేదా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్‌కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.